తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కొత్తూరు సమీపంలోని నగరవనంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరవనం అంతా తిరుగుతూ పిల్లలతో విద్యార్థులతో సరదాగా గడిపారు. నెల్లూరు జిల్లాలో గ్రీనరీని పెంచుకునేందుకు కృషి చేయాలని, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవం 2014 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అయితే అప్పటికిప్పటికి కొంత డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి. నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్లు తాగకుండా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉంటేనే మీకు నీళ్ళు వస్తాయి, ఇలాంటి నీళ్ళు రావు. కొన్ని ఎడారులలో చుక్క నీరు కూడా పడదు. ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు. కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం. ఇండియాలో 21.7% గ్రీనరీ ఉంది ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 23% ఉంది. అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది. కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే 21.35%. దీన్ని పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం 3 మొక్కలు నాటడం చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం. పిల్లలు నడతారా? ఎన్ని మొక్కలు? 3 మొక్కలు. ఎన్ని? గట్టిగా చెప్పాలా? ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక 3 మొక్కలు నాటితే గ్రీనరీ డెవలప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 6 నగరవనాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను, వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను. అమరావతి రాజధానిలో యాక్చువల్గా 6 పెద్ద పార్కులు ఉన్నాయి. ఒకటి 250 ఎకరాలు, 350 ఎకరాల శాఖమూరు పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను. దాన్ని పీపీపీ మోడల్లో వేరే వాడికి ఇచ్చాం. నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను. అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం. టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమౌళి గారు చెప్పారు. వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ 1గా చేస్తానని మీ అందరికీ హామీ. ఈ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటితో కలిపి మనం ఒక ప్లేట్ ప్రోగ్రామ్ కింద చేస్తాము. మీ అందరూ సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లల్ని అందరినీ కూడా అట్లీస్ట్ ఒక డే అవుట్ కింద ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇలాంటివి ఒక పబ్లిక్ స్పేస్లో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా వన మహోత్సవం భాగంగా ఇప్పుడు రాబోయిన రోజులో ఇంకొక సంవత్సరంలో మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల ద్వారా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మనం చెట్లు నాటాలి అని చెప్పి
సో మనకు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉన్నాయి, అదేవిధంగా నరేగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 3 డిపార్ట్మెంట్ మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది అయితే అక్కడో కానీ నాటాలని కోరుతున్నాను. ఈ యొక్క మెసేజ్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు. శ్రీ కాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో మేళతాళాల నడుమ వైభవంగా మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మాడవీధి ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ రామ్నగర్లోని మల్లెమ్మ గల్లీలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. 2 రోజుల్లోనే చర్యలు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరులో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నారాయణ. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం. నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. రేపు ఆదివారం కావడంతో ఏపీలో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ. పెదమిరం ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న భారీ వర్షాలు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.